దేవుని యొక్క సన్నిధానంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము. బైబిల్ ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. దినవృత్తాంతముల గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుండి బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్, రెండో దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 18 మొదటి వచనాన్ని ప్రార్థనా పూర్వకంగా మనం చదువుకుందాం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా అందరికి దొరికిందా? నేను ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ చూడడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి నేను కూడా కలిగి ఉన్నానయ్యా బైబిల్ అనేటోళ్ళు. నేను నమ్ముతున్నాను, మీలో ఎవరైనా బైబిల్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటే జాన్ పాస్టర్ని అడగండి, మీకు స్పాన్సర్ చేస్తాడు ఫ్రీగా. అంత గరీబోళ్ళు ఒకవేళ బైబిల్ కొనలేని గరీబోళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ లెట్ మీ నో, ఐ విల్ స్పాన్సర్ ద బైబిల్. ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలంటే మన ఇళ్ళల్లో మన చేతిలో ఏముండాలి? దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు ఏముండాలి? ఎవరైనా మీకు డిన్నర్ సర్వ్ చేస్తున్నారు, మీకు భోజనాలు ఎవరైనా వడ్డిస్తున్నారు, వడ్డించేటప్పుడు మీకు ప్లేట్ పెట్టకుండా బండ మీద కానీ వడ్డిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ యూ ఫీల్ దేర్? ఈరోజు సిస్టర్ గారు చెప్తున్నారు, ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం పాస్టర్ గారు. నిజమే, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దాన్ని క్యారీ చేసి దాంట్లో నుంచి చూసి చేసే బైబిల్ మీ దగ్గర లేకపోతే అది ఫీల్ కావాలి. అట్లా మీరు కూడా సంతోషం. నెక్స్ట్ టైం అయినా అందరూ ఎవరి బైబిల్ వారికి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒక ఆయనకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఐశ్వర్యం వచ్చింది, మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. దేవుని కృపను బట్టి బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఆయన దీవించబడ్డాడు. అయితే తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే, తరువాత యెహోషాపాతు అహాబుతో చాలండి. గత వారం మనం చదువుకున్నాము. యాస్ వెనస్డేకి వచ్చినట్టు తెలిసి ఉంటుంది, భస్మ బుధవారం రోజు చర్చికి వచ్చినట్టు ఈ వాక్యం తెలిసి ఉంటుంది. అహాబు తన యొక్క భార్య నాబోతును చంపించి వారి యొక్క ద్రాక్ష తోటను, అలాంటి ఫ్యామిలీ అని తెలిసి కూడా ఒక ఆయన బియ్యం పొందడానికి వెళ్ళాడు. ఆయన పేరేం పేరంటే యెహోషాపాతు. యెహోషాపాతు గురించి మనందరికీ చాలా మంచి విషయాలు తెలుసు. యెహోషాపాతు మంచి ప్రార్థనాపరుడని, యెహోషాపాతు మంచి యుద్ధశాలి అని, ఆయన సైన్యాన్ని నడిపించుటలో చాలా రాటు తేలిన వ్యక్తి అని, ఆ దేశమంతా ఉపవాస దినాన్ని ప్రకటించిన గొప్ప యోధుడని మనకు తెలుసు యెహోషాపాతు గురించి. ఏమైందో తెలియదు యెహోషాపాతుకి. బాగానే ఉన్నాడు. అహాబు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, అహాబు రాజు ఎవరంటే ఇజ్రాయేలు రాజు. గుర్తుపెట్టుకోండి, ఎవరండి? ఇజ్రాయేలు రాజు. యెహోషాపాతు అనేటువంటి ఆయన యూదా రాజు. నజరేయుడైన యేసు ప్రభుల వారు ఏ రాజో తెలుసా?
యూదులకు, అదే పాట పడతారు కదా, యూదాయ. యేసు ప్రభు యూదులకు రాజుగా పిలువబడ్డాడు. ఆయన అమ్మ ఎవరికి? యూదులకు. అందుకే ఆయన పుట్టినప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు. ఎక్కడా? జ్ఞానుడు వచ్చి అడిగారు, ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభుల వారు యూదా గోత్రం నుంచి వచ్చాడు. ఆయన యూదులకు రాజుగా పిలువబడ్డాడు. అయితే ఈ తరపులందరూ మీకు అర్థం కాదని చెప్తాను. ఇదొక సర్నేము, ఇదొక సర్నేం అనుకోండి, ఇదొక గోత్రం, ఇదొక గోత్రం అనుకోండి. ఈ గోత్రం వాళ్ళందరూ ఎందుకో తెలియదు, ఏమాత్రము ప్రార్థనా పరులు కాదు, కానీ వాళ్ళకు కూడా ప్రార్థన అంటే తెలుసు. వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు రాజులు. ఇశ్రాయేలు రాజులు దాదాపు 30 మంది పైన ఉన్నారు. వాళ్ళెవరూ ప్రార్థనా పరులుగా పిలువబడలేదు. యూదా రాజులు 21, 22 మందో ఉంటారు. వాళ్ళలో ఒక్కరు తప్ప అందరూ మంచి ప్రార్థనా పరులుగానే పిలువబడ్డారు. పెద్దోళ్ళు అంటారు కదా, ఏమని, బియ్యం వండేటప్పుడు ఏదో అటు ఇటు ఏదో చూడాలంటారు. అమ్మ ఎన్ని తరాలు? అన్ని తరాలు మనకు దొరకవలే, చూద్దాం. కానీ ఆ ఫ్యామిలీ అప్పుడే ఒకరిని చంపిందన్న విషయం తెలుసు, అన్యాయంగా లాక్కునే బ్యాచ్ అని తెలుసు. అయినా యెహోషాపాతుకు డబ్బు లేకపోయినా వాళ్ళ దగ్గరికి, అమ్మా అక్కడ ఏం రాయడం తల్లి? ఆల్రెడీ మొదటి వచ్చిన తల్లి ఆల్రెడీ ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. కొన్నిసార్లు దేవుడు వాళ్ళను పిలిచి ఎంత మంచి స్థాయిలో పెట్టినా అదేందో అప్పటిదాకా బాగున్నటోళ్ళు అనవసరంగా పోయి గాలికి పోయే కంపను తలకు తగిలించుకొచ్చుకున్నారు. ప్రతి విషయంలో యెహోవా యొద్ద విచారణ చేసే యెహోషాపాతు సంబంధం విషయంలో ఏమాత్రము ప్రార్థన చేయలేదు. ప్రభువా నీ చిత్తం ఏంటి అని అడగలేదు. వెళ్ళాడు, బియ్యం పొందాడు, మంచిది. ఎవరికి పెళ్లి చేసుకున్నారంటే యెహోషాపాతు కొడుకు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అమ్మ వాళ్ళ అమ్మగారు ఎవరమ్మగారు? పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. ఏం పేరు తల్లి? యెజబేలు గారు. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ ఊరు నుంచి వస్తూ ఏం పట్టుకొచ్చుకుందంటే, ఆ ఊర్లో ఈమె రాకముందు అందరూ హల్లెలూయా బ్యాచే. అయ్యా ఆ ఊర్లోకి ఈమె అడుగు పెట్టక ముందు అందరూ హల్లెలూయా బ్యాచే. ఎప్పుడైతే ఆమె అడుగు పెట్టిందో 600 మంది పాస్టర్లకి ఏం చేసిందంటే ఆఫర్ ఇచ్చింది. ఇప్పటిదాకా వాళ్ళందరూ యెహోవా దేవుని పక్షాన పరిచర్య చేసిన పెద్దలు. వాళ్ళందరూ ఏ దేవుని పక్షాన? యెహోవా దేవునికి యాజకులుగా పనిచేసినటోళ్ళకి అయ్యా ఎంత ఇస్తున్నారు? ఏంది మీకు ఆ చర్చిలో? ఏమి ఇస్తున్నారు అమ్మగారు? చాలా తక్కువ ఇస్తున్నారు మేడం. రానమ్మ గారు మీరు ఒక పని చేయండి, మా ఊరు నుంచి నేను ఒక కొత్త దేవుళ్ళను పట్టుకొచ్చినాను. ఓకే, ఆ దేవుళ్ళకు నేను కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయబోతున్నాను. ఏంటి? కొత్త గుళ్ళు కట్టించబోతున్నాను. మీరు ఆడ చేసే సేవ ఆడ మానేసి ఈ గుళ్ళల్లో కానీ వచ్చి చేసినారనుకో, నెలకు 1 కింటా రైసు, మీ పిల్లలను చదివిస్తాను, మీకు ఒక 2 BHK, ఇలాంటి ఆఫర్లు ఇచ్చేసినారు. ఆ ఆఫర్లు ఇచ్చేసరికి అయ్యా సేవ చేస్తామని చేసుకొచ్చిన ఈ పరిశుద్ధులందరూ ఒకప్పుడు చేసే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు, సావనాయన చేస్తాము, నీ కోసం ఏదైనా వదిలేస్తాం అన్నట్టు ఆ ఆఫర్లు వీళ్ళని బాగా టెంప్ట్ చేస్తున్నాయి. నిజమైన క్రైస్తవుడైతే ఏం చేస్తాడు? బ్రదరు నువ్వేమన్నా మాకు ఆ దేవుని పని తప్ప వేరే పని, మేము ఆయనను సేవిస్తాం తప్ప వేరే వాళ్ళను
సేవించమని కటాఖండిగా చెప్పాల్సినటువంటి వీళ్ళు కొంచెం ఆలోచనలో పడ్డారు. ఆమెకు అర్థమైపోయింది, చిక్కినారు గొర్రెలు. ఏం చేసినారు? కొంచెం ఆఫర్ ఎక్కువ ఇచ్చింది. 600 మంది యాజకులు చర్చిలో హల్లెలూయా అనేది పక్కన పెట్టి, ఏది పక్కన పెట్టి, సేవకులే పోయింటారంటే వాళ్ళతో పాటు ఎంతమంది విశ్వాసం తీసుకొని పోయింటారు. ఇంకా ఆలోచించండి మీరు. అయ్యా ఆడిపోతారంట, అవంట ఇవంట, అది ఇస్తారంట ఇది ఇస్తారంట. వాళ్ళు పన్నులు కట్టాల్సిన అవసరం లేదంట, ఎందుకంటే రానమ్మనే చెప్పింది. ఏ అమ్మా? అలా వెళ్ళిపోయిన వారు 600 మంది. 600 మందిలో 150 మందికి చూడండి, వాక్యంలోకి వెళ్ళిపోయి జాన్ పాస్టర్ చెప్తుంటే ఇదెక్కడి వాక్యం అనుకుంటుంటారు. బైబిల్లోనే ఉంటాడు జాన్ పాస్టర్. వాక్యంలోకి వెళ్ళిపోండి. మొదటి రాజుల గ్రంథం తల్లి, మొదటి రాజుల గ్రంథం ఎన్నో అధ్యాయంలో ఉన్నారు? ఏలియా సవాలు విసిరి 22వ అధ్యాయం 18, 22, 23. అప్పుడు ఏలియా, ఒక్కడినే మిగిలి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 400. అమ్మ ఎంతమంది? 19వ వచనం తల్లి. బ్రదర్ చాలైనా మొత్తం ఎంతమంది అనుకున్నాము? అమ్మ ఏం చేశారంటే, నీది ఈ గుడి, నాది ఈ గుడి, నువ్వు ఆ ఊర్లో ఏంది, నువ్వు ఆ ఊర్లో నువ్వు పని చేసుకో, ఈ ఊర్లో నేను చేసుకో. అయ్యా చర్చికి వచ్చే వాళ్ళందరూ ఏమైపోయారంటే ఆఫర్లకి. నాకు బాగా ఎక్స్పీరియన్స్. ఒకరోజు జస్ట్ ఒక ఆలౌట్ కొనుక్కోవడానికి ఇక్కడ ఎదురుగా మార్వాడి షాపులో అది 100 రూపాయలకు దొరుకుతుంది. డీమార్ట్కి వెళ్తే 60 రూపాయలకే వస్తుంది. ఆ 100 రూపాయలది 60 రూపాయలకే వస్తుంది. 40 రూపాయలు అయితే వేస్ట్ అని నార్సింగ్లోనే డీమార్ట్కి పోయింది. ఎంతకోసము? 40 రూపాయలు సేవ్ చేద్దామని. అక్కడి నుంచి పాస్టమ్ గారు నవ్వుతున్నారు. అక్కడి నుంచి బయటికి వచ్చేటప్పుడు మా పాస్టమ్ గారి బిల్లు 6,800 చేసింది. నేను ఎంత సేవ్ చేద్దామని పోయానండి? 40 రూపాయల కోసం అని ఆలోచించిపోతే 6,000 నాకు అర్థమైపోయింది. అనవసరంగా అయ్యా ఆఫర్ల కోసం ఎప్పుడైతే చూస్తామో మన ఇంట్లో అన్వాంటెడ్ థింగ్స్ ఎక్కువ వచ్చేస్తాయి. మీకు అవసరం లేనివి మీ ఇంట్లో ఎన్నో ఉంటాయి. మీరు గమనించండి. ఆఫర్ వచ్చింది, ఈ ఆఫర్ వచ్చింది, అదే అని ఇదే అని. మీకు నిజంగా అవసరం ఉండేది ఏదో ఒకటే ఉంటుంది. ఆ ఇంట్లో అనవసరమైనవి చాలా ఉంటాయి. మనము ఫైనాన్షియల్గా బిల్డ్ కాకుండా అప్పవాలేసే ఇది ఒక రకమైన ఎర్రలు. దేనికి వాడాలో దానికి వాడనివ్వకుండా, దేనికి వాడకూడదో అవన్నీ వాడనిస్తుంటాడు. అమ్మా డిస్పాచ్ అయిపోయినారు. ఇప్పుడు నిజమైన దేవుని పక్షాన్ని ఇలాంటి సగం తల్లి ఎవరున్నారంట? నేను ఒక్కడినే మిగిలిపోయాను. ఏలియా తప్ప దేవుని పక్షాన నిలబడే యాజకులు ఇంతకు ముందు ఉన్నట్టు వాళ్ళందరూ ఏమైపోయినారు? ఆఫర్లకు వెళ్ళిపోయినారు. అటువంటి ఫ్యామిలీ ఆమెది. ఆమె రాకముందు ఆ ఊర్లో అందరూ ప్రైజలోనే. ఆమె వచ్చినాక రకరకాల గుళ్ళు వచ్చేసినాయి, రకరకాల మతాలు వచ్చేసినాయి, రకరకాల దేవతలు వచ్చేసినాయి. అంటే ఎంత ప్రభావితం చేసిందో చూసినారా? విగ్రహారాధన రావడానికి గల కారణం ఎవరో తెలుసా? మన ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు రాకముందు బాగానే ఉండింటారు. వాళ్ళు వచ్చినాక రోజు చర్చుకోవాలన్నా,
ఆదరణ ఒక్కసారి పోతే సరిపోదా? పాపం మనం అదేదో లెండి డేస్ కదా అనేసి చర్చిలో ఓ 2 మాటలు ప్రార్థన చేసుకుందామని వస్తుంటారు. రానియరో. అరే సాయంత్రం గృహకుడి కంటే ఆడికి వెళ్తే ఆ బిర్యానీ పక్కన పెట్టండి, ఆడ జానపాసం లేదా 4 మంచి మాటలు వాక్యంలో నుంచి చెప్తాడు విందామంటే ఏం అవసరం లేదు, ఇంట్లో కూర్చో. అలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చిన కోడలినే యెజబెలు కుమార్తె అమ్మ ఎవరింట్లో అడుగు పెట్టిందో తెలుసా? ఇప్పుడు యెహోషాపాతు ఇంట్లో అడుగు పెట్టింది. తల్లి ప్రభావము బిడ్డ మీద ఉండకపోయిండొచ్చా అండి? ఓ సామెత ఉంటుంది, తల్లి ఏదో గట్టున వేస్తేనంట ఏం నడిచింది బ్రదర్, బిడ్డ నడిచేలో పోయి వేస్తుందంట. తల్లే ఇంత అడావిడి చేస్తుందంటే ఇంకా బిడ్డ ఎంత అడావిడి చేస్తారు. అయ్యా ఈరోజు మీ పిల్లలు ఏదైతే చేస్తున్నారో మీరు వాళ్ళని అలాకండి, మీరు ఇంతకుముందు చేసిందే వాళ్ళు మీకు రిపీట్ చేస్తుంటారు మీ కళ్ళ ముందు. నేను చేసినట్టువే నా పిల్లలు నా ముందు రిపీట్ చేస్తుంటారు, నాకు అర్థమైపోతుంది. ఒకప్పుడు మనం కూడా ఇదేలే. సరే మనకంత ముందు వాళ్ళు పెద్ద ప్రార్థన పరులు కాక మనం అట్లా పెరిగినాము, కనీసం మన పిల్లలైనా మన దేవుళ్ళు పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. యెహోషాపాతు అనవసరమైనటువంటి అహాబు ఫ్యామిలీ ప్రార్థన ఫ్యామిలీ కాదు, క్లారిటీ వచ్చింది. ఆ విషయం యెహోషాపాతుకు తెలియదు అంటే తెలుసు. అసలు అహాబు యెహోషాపాతులు గొడవపడ్డ దినాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఈయనేమో దేవుడి పక్షాన, ఆయనేమో లోకం పక్షాన. వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఏం చేసుకునేటోళ్ళు, గొడవ పడినటోళ్ళే. అయితే ఏమి ప్రభావం చేయబడిందో తెలవదు. మొత్తానికి ఏం చేసినారంటే యెహోషాపాతు వెళ్ళి అహాబుతోటి సంబంధం కలుపుకున్నాడు. ఇప్పుడు ఏమైనారంటే బాబా బామర్దులు అయినారు. ఏ మహాబాబా ఏంది విషయాలు స్టార్ట్ చేసి చూడండి. బియ్యం వండినారు, కట్టు చేయండి బ్రదర్సా. 2వ దినవృత్తాంతాలు 18, అది మెయిన్, మనం దాన్ని వదిలిపెట్టాకండి. 2వ వచనం, తల్లి కొన్ని సంవత్సరాలు గడిచిన మీదట షోమ్రోనులో నుండి అహాబునొద్దకు పోయెను. అమ్మాయింది ఇజ్రాయేలుకు క్యాపిటల్ సిటీ ఏదంటే షోమ్రోను పట్టణం. అమ్మా ఏ పట్టణం? తెలంగాణకు క్యాపిటల్ ఏంటండి? మరి ఎందుకు క్లారిటీ లేదు? హైదరాబాద్ మర్చిపోయారా? మనం ఉన్నదే. ఇండియాకు క్యాపిటల్ ఢిల్లీ. ఇజ్రాయెల్ దేశానికి అప్పట్లో క్యాపిటల్ ఏదంటే షోమ్రోను. అహాబ్ రాజు గారు ఎక్కడ ఉంటారు అంటే సీఎం ఏడున్నాడండి? క్యాపిటల్ సిటీలోనే కదా. రాజుగారు అహాబ్ రాజు గారు షోమ్రోను పట్టణంలో నివాసం చేస్తున్నాడు. ఆ పట్టణంలో ఇక్కడికి యెహోషాపాతు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు ఆయన అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి, అహాబుకున్న అలవాటు ఏంటంటే ఆయనకు భార్యకు ఎరేసి లాక్కుంటాడు జనాలని. ఏమేస్తాడు? పోగాని యెహోషాపాతుకు వచ్చినట్టు పెద్ద దావతు చేశాడు. ఆ దావత్ ఏంటివి? గొర్రెలు పశువులు మొత్తం దుందాం చేసేసాడు. యెహోషాపాతుతో వచ్చినట్టు వాళ్ళు అనుకుంటుండొచ్చు, మా యెహోషాపాతు ఏ రోజు మాకు ఇట్లా పోయలేదు, ఇట్లా చెయ్యలేదు, చూడు అహాబు ఎంత మంచోడో, రాగానే మంచి దావతలు ఇచ్చినాడు, కడుపారా తినబెడుతుండు, తాగబెడుతుండు, రాజు అంటే ఇట్లుండాలనుకుంటుంటారు వాళ్ళు. ఈయన ఎందుకు చేసిండో వాళ్ళకు తర్వాత వచనాలలో అర్థమైపోతుంది. ప్రారంభం ఒక వ్యక్తి మనకి ఏదైనా ఫేవర్ చేస్తున్నాడు అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫర్ యూ. నీ నుంచి ఏమి ఆశించకుండా నీకు నువ్వు అడిగినప్పుడు ప్రతిసారి ఫోన్పే గూగుల్ పేలో కొట్టుతున్నాడు అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. నీకు తెలవక అడగగానే కొట్టిండు మా అన్న అనుకుంటుంటావు, అడగానే కొట్టిండు మా మామ అనుకుంటుంటావు, అడగగానే కొట్టిండు మా తాత అనుకుంటుంటావు. లేదు, తర్వాత ఇస్తారు. దాని అంతని లెక్కలు కట్టి తర్వాత ఇస్తారు.
ఈ విందుకు ఫ్లాట్ అయిపోయినారు వాళ్ళు. అయితే ఇక్కడ చూడండి, అయ్యా తిన్న తర్వాత ఆయన చెప్పినటువంటి పదం ఏంటంటే 2వ వచనంలో లాస్ట్ లైన్ అయినా, తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతన్ని, అంటే ఒక్కడు యుద్ధానికి పోతానికి ధైర్యం సాల్తలేదు. ఇప్పుడు యోషపాతుని ఏమని ప్రేరేపిస్తున్నాడో తెలుసా? బావా కడుపుంటే తినవా, ఇంకేమన్నా పోయించమంటావా, ఇంకేమన్నా ఏమంటావా, ఇంకా అవసరం లేదు అంటే ఇంటలేడు. నేను ఇంకొక వచ్చాను అదేమంటారు, సావు బాబులు సల్లగా చెప్పినట్టు ఏం చెప్పిందంటే, బావ మనం కలిసి యుద్ధానికి పోదామే. ఏడికి? ఈయన పోదాం అనుకుంటున్న యుద్ధం ఏంటంటే ఈయన మిత్రదేశమే. ఎవరికి మిత్రదేశం తల్లి? యోషపాతు వాళ్ళ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈయనకి ఏం చేద్దామని ఆశపడుతున్నాడు అంటే, నాకెట్లా వాడు వడరాదు, ఎవడు రామోత్ గిలాదులో ఉండే రాజు నాకు వడరాడు. కానీ యోషపాతుకు రామోత్ గిలాదుకి ఇద్దరికి ఏముంది? మంచి సంబంధం ఉంది. వీళ్ళిద్దరూ కలిసినారనుకో ఎప్పటికైనా నాకు ముప్పే. అందుకని ఏమేసిండు, కూతురునిచ్చి పెళ్లి చేసిండు. ఇప్పుడు రిలేషన్ ఏదో తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన ఏమని ప్రేరేపిస్తున్నాడంటే, ఇలాగే చెప్పిన ఊరికి తిండి పెట్టారని, తిండి పెట్టి ఇప్పుడు ఏమంటారు సార్, బావా వాళ్ళ వెళ్ళి ఇద్దానికి పదా. ఇప్పుడేమో ఆ ఇంట్లో నుంచి సంబంధం తెచ్చుకొని కాదనలేకపోతున్నాడు. వాళ్ళు నా ఊళ్ళో అయ్యా, వాళ్ళ మీదకి నేను ఎట్లా వస్తానేమో అన్నీ ఇదేమో సంబంధము. ఏమన్నా వస్తే మళ్ళీ ఏడా కొడుకు అడుగుతాడో కోడలు అడుగుతాడో అని ఒక బాధ. ఏమనలేక ఆయన అన్న పదం ఏంటంటే చూడండి, ఆయన ఎంత హుషారుడు. ఆయన ఏమన్నాడంటే 3వ వచనం, ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యోషపాతును చూచి, నువ్వు నాతో కూడా రామోత్ గిలాదునకు వచ్చేదవా అని అడగగా, యోషపాతు, నేను నీ వాడను, నా జనుడు నీ జనుడు. మనోడు మ్యాన్ఫ్లేట్ చేయడంలో PhD చేసినట్టున్నాడు. ఎవరు? అహాబు. ఎవరమ్మా? ఏం చేయడంలో? కొద్దిమంది కొన్ని అడిగితే మన నోట కాదు అనే మాట రాదు. సరేనా, చేద్దామా, చలో ఏమి నీకు అదే మాట్లాడు మా భాష ఏమి చేసినారో తెలియదు కానీ మాట మాత్రం కాదు అనే మాట మన నోట. యోషపాతుకు అనలేకపోతున్నాడు. అదేదో నోటికి ఏదో బంధం వేసినారన్నట్టుగా నేను రాను అనే పదం నోట రావట్లేదు. బయలుదేరినారు ఇద్దరు. బయలుదేరుతున్నప్పుడు చదువునైన 4వ వచనము, అయ్యా ఈయనొక్కడు పోలేదు, నా గుర్రాలు నీ గుర్రాలే, నా కార్లు అది క్యాన్వాస్ కింద వెళ్దామన్నాడు. ఈయన కారులో తీసుకొచ్చి ఆయన క్యాన్వాస్లో కలిపాడు. చలో నా కారు కూడా నీ కారులోనే, నా జనులందరూ నీ జనుడే, నా ప్రజలు. అయ్యా ఈయన ఏం చెప్పాలి? దేవుని దగ్గర ఒక మాట అయినా ప్రభు చిత్తమా కాదా అని. మరి ప్రార్థనా పరుడు కాదా అండి? ప్రార్థనా పరుడే. మరి ఏమైంది ఇప్పుడు ప్రార్థన? అదేంటో ఆ టైంలో ఎందుకు అట్లా చేసినా నాకు కూడా తెలియదు. ఎప్పుడు ఏమేం చేస్తారంటే జరగాల్సిన నష్టాలన్నీ అమ్మా చేతులు వెళ్ళాక రియాక్ట్ కావాల్సిన టైంలో రియాక్ట్. బయలుదేరారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 4వ వచనము, మరి యోషపాతు ఇశ్రాయేలు రాజుతో, నేను యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుననగా ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను. అయ్యా ఈ బ్రదర్ ఏమన్నాడంటే, కొంచెం ప్రార్థన ఉంది కదా అంతో ఇంతో, సరే వెళ్దామంటున్నావు వెళ్దాం, కానీ ఒకసారి దేవుని దగ్గర ఆయన చిత్తం ఏంటో మన భాషలో ఓ మాట ప్రార్థన చేసుకొని బయలుదేరదామంటాం కదా, అట్లా అయ్యా ఒక మాట ప్రభువుని అడిగిపోదాము అంటే మనోడు ఏం చేసిందంటే, ఈయన ఇట్లా అడుగుతాడని ముందుగానే ఆయనకు తెలుసు. ఇదంతా వెల్ ప్లాన్డ్. ఆల్రెడీ 400 మందిని రెడీగా పెట్టాడు. ఏమని? ఇదే యెహోవా వాక్కు, ఇదే ప్రభు చిత్తము, ఇదే దేవుని చిత్తము, గో హెడ్ అని చెప్పడానికి. ఎంతమందిని? వాళ్ళందరికీ మరి ఎన్ని పచ్చనోట్లు మంచిండో మనకు తెలియదు. ఎంతమంది రెడీ ఉన్నారు?
యెహోషాపాతును మ్యానిపులేట్ చేయడానికి 400 మంది పాస్టర్లు రెడీగా ఉన్నారు. ఏం చేయడానికి? ఇదే యెహోవా వాక్కు అని చెప్పడానికి. అహాబు ఏదైతే చెప్పిండో 100% అది ప్రభువు చిత్తము అని చెప్పడానికి. చదువునైనా ఆ మాట అనగానే 400 మంది ప్రవక్తలు సమకూర్చి, నేను రామోత్గిలాది మీదకి యుద్ధం పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు పొమ్ము చెప్పిన కదా. వీళ్ళని దేవుని అడిగినారా? అయ్యా 400 మంది, ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మన 400 మంది ప్రభు చిత్తం అంటే మనకేమనిపిస్తుంది? నిజమే కదా. మరి అన్ని 100 మంది ఒక్క పాస్టర్ కాకపోతే ఒక పాస్టరు ఇది ప్రభు చిత్తం కాదని చెప్తలేడు, అందరూ ప్రభు చిత్తమే అంటున్నారు అనేసేసి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఇదే దేవుని చిత్తమని బయలుదేరదామనేసి వెళ్తున్నటువంటి టైంలో యెహోషాపాతు ఇంకొక క్వశ్చన్ రేజ్ చేశాడు. అది ఏంటంటే చదువునైనా 6వ వచనము, అయితే యెహోషాపాతు మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను. అయ్యా మీకు అర్థమైందా? ఈ పాస్టర్లు పక్కన పెట్టు, ఇంకొక పాస్టర్ వాక్యానుసారమైన పాస్టర్. ఎవరండి? వాక్యానుసారమైన పాస్టర్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే పాస్టర్. ఇచ్చట ఒక్కడైనను 400 మందిని చూసి నాకు అర్థమైపోయింది ఏంది? తందన బ్యాచ్. ఆహాబు సిట్టు అంటే సిట్టు, ఈయన. అరే నువ్వు వచ్చింది ఎందుకు? ఎవరి పక్షం నిలబడడానికి? 400 మంది ఎవరికి ఫేవర్ అయిపోయినారు? ఆహాబుకు, అదే ఆ ఫ్యామిలీకి. యెహోషాపాతు చెప్తున్నాడు, వీళ్ళు కాకుండా ఒక్కరైనా ఇచ్చట దేవుని అంటే నిజమైన వ్యక్తులు ఒక్కరు కూడా ఇక్కడ లేరా? ఆ మాట అన్నప్పుడు ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు ఈయనకు ఫేవర్ చెప్పాడు. అయ్యా ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు ఆయన ఈయనకు ఫేవర్ చెప్పాడు. కారణం ఏంటంటే నువ్వు మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకుండా నువ్వు మంచి చెప్పంటే ఏం చెప్తారు? మీకు అర్థమవుతుందా? ప్రార్థన చేసేటోళ్ళు ప్రార్థనలు అంటారు, చేయనోళ్ళను చేయనోళ్ళు అంటారు, సాయం చేసేటోళ్ళను సాయం చేసేటోళ్ళు అంటారు, చేయనోళ్ళను చేయనోళ్ళనే అంటారు. నువ్వు ఏం విత్తుతున్నావో దాని గురించి మాట్లాడతారు, కానీ నువ్వు విత్తకుండానే ఇదిగో పలానా ఆయన ఇది విత్తిండని ఏం చెప్పగలుగుతారు? చెప్పాలి. ఒక్కడు కూడా యెహోవా పక్షాన నిలబడ్డ సేవకుడు లేడా అంటే ఒక ఆయన వచ్చాడు. అమ్మ ఆయన తీసుకెళ్ళడానికి ఒక ఆయనను పంపించినారు. పంపించేటప్పుడు వారికి చెప్తున్నాడు, తీసుకెళ్ళడానికి పోయినట్టు చెప్తున్నాడు దారబడి, ఓ అన్న 400 మంది నీకు ఫేవర్ అనుకుంటా చెప్పినారు ఇప్పటిదాకా, నువ్వు ఒక్కడు వచ్చి కాదని చెప్పాకు ప్లీజ్. వచ్చి చదువుతాను అయ్యా మీరు రాజుగారు అంటే అట్లా అనొద్దండి, అది మంచిది కాదు. అప్పుడు తీసుకురావడానికి పోయినటువంటి ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనమా, మీకాయా అని పిలుచుటకు పోయిన దూత అంటే మీరు దేవదూత అనుకోకండి, మెసెంజర్ అంటే విషయాన్ని చెప్పి తీసుకురావడానికి పోయిన మనిషి కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటలు వారి మాటలకు అనుకూలపరిచి మేలునే. అయ్యా ఈయన కూడా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏంటో తెలుసా? నువ్వు కూడా ఇదే యెహోవా చిత్తం అని చెప్పు, ఇదే ప్రభు చిత్తం అని నువ్వు కూడా మాట్లాడు. ఈరోజు అయ్యా మనము ప్రభు చిత్తం అయితే ప్రభు చిత్తం అనాలి, కాకపోతే కాదని చెప్పాలి.
హల్లెలూయా. వాక్యాన్ని దాటి మనము పోవద్దు. ఒకవేళ వాక్యం దాటిపోయినామనుకోండి, నేను మరలా చెప్తున్నాను, అది మనకు ఖచ్చితంగా నష్టాన్ని చేకూరుస్తుంది. దారంబడి తీసుకొచ్చేటట్టు చెప్తున్నాడు, చూడు పాస్టర్ గారు, ఇంక కొంచెం నువ్వు ఆ భక్తి ప్రార్థన పక్కన పెట్టు, అందరూ అంతో ఇంతో పుచ్చుకొని చల్లగా వాళ్ళు ఏం చెప్తే అదే చెప్పినారు, నువ్వు కూడా కొంచెం 400 మందితో పాటు నువ్వు కూడా ఇదే ప్రభు చిత్తము అని చెప్పు అనేసి ఈయనను దారంబడి ఏం చేసుకుంటూ వస్తున్నాడంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ రావడానికి చూసాడు. 13వ వచనం తల్లి, మీకాయ యెహోవా జీవము తోడు నా దేవుడు సెలవిచ్చిందే దానినే. ఈయన క్లారిటీగా ఉన్నాడు. ఎందుకంటే నన్ను మీరు మ్యానిపులేట్ చేయలేరు. ఆయన చెప్పమన్నదే నేను చెప్తాను, ఆయన చెప్పని దాన్ని నేను చెప్పాను. అయ్యా, ప్రభు చిత్తం కాని దాన్ని ప్రభు చిత్తమని ఎందుకు ప్రయత్నాలు చేయాలి? ఆమేన్. ఇప్పుడు దేవునికి విరోధంగా మనం ఏం చేసినా సక్సెస్ కాలేం కదా. మనమందరం ఎవరి చిత్తానికి వచ్చేసేయాలి? నీ చిత్తమే ప్రభు నా జీవితంలో నెరవేరును గాక. అయ్యో, ఒక చిన్న మాట యాక్సెప్టెన్స్ వస్తే చాలు, మన జీవితాలు ప్రభు చిత్తానుసారంగా నడిచిపోతాయి. ఆమేన్, ఆమేన్. ప్రభు మాటకు లోబడడానికి ప్రయత్నించాడు. నీకాయ వచ్చాడు, చెప్పమన్నది చెప్పకుండా ప్రభు చెప్పమన్నదే చెప్పిండు. అప్పుడు 10వ వచనం తల్లి, అప్పుడు ఇజ్రాయేల్ రాజు అహాబ్ అంటాడు, చూసినావా నేను చెప్పలే ఈయన గురించి ముందుగానే, నా గురించి ఈయన నోక చదువునాను. అప్పుడు రాజు 17th వర్సెస్ అమ్మా, ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లా, నేను ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను మీతో చెప్పలేదా? ఆయన అంటాడు, చూసినావా నేను ముందు నుంచి మొత్తుకుంటున్నా, అందుకే ఈయన తప్ప 400 మంది నేను పిలిపించిన, నువ్వేమో యెహోవా ప్రవక్త లేడా అనేసి పోయి ఈయన పట్టుకోరామంటే, ఈ మనిషి నా గురించి ఏం చెప్పడు? పాజిటివ్ అనేదే చెప్పడు. నిజానికి ఆయనకు పాజిటివ్గా చెప్పడం అనేది ఆయన బ్రెయిన్లో ఉండిపోయింది. కానీ విషయం ఏంటంటే ఆయన ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా చెప్పలేడు. ఆమేన్. అయ్యా, ఆ విషయం ఆ బ్రెయిన్కి అర్థమవుతలేదు. ఏమంటున్నాడంటే నాకు నెగిటివ్గానే తెస్తాడు, నాకు నెగిటివ్గానే చెప్తాడు ఈ పాస్టర్. హల్లెలూయా. యెహోషాపాతు అన్నాడు, అయ్యా ప్రభు చిత్తానికి మనం అందరం లోపడాలి, మనం ముందుకెళ్దాము అనేసి వెళ్తుంటే ఈ రాజు చేసిన ఒక గొప్ప ఆలోచన ఏంటో తెలుసా అండి? చూడండి 18వ అధ్యాయంలో, యుద్ధానికి బయలుదేరినారు, వెళ్తున్నారు కదా, సరే వెళ్ళండి, దేవుడు యెహోషాపాతు వచ్చాడు కాబట్టి యెహోషాపాతును బట్టి మీకు ఫేవరు చేస్తాడు. ఎవరిని బట్టి? అహాబు నువ్వు ఒక్కడి పోయింటే నీకు సక్సెస్ వచ్చేది కాదు, కానీ ఇప్పుడు నీతో పాటు ఎవరున్నారు? ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు, దేవుడి దగ్గర విచారణ చేసే యోధుడు ఉన్నాడు, కాబట్టి ఈయనను బట్టి నీకు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఒక విషయం చెప్పనివ్వండి, మీ ఇంట్లో ఒక్కరు ప్రార్థనా పరులు ఉంటే మీ ఇంటిని పాలిని దేవుడు కాపాడుతాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాం, సొదొమ గొమొర్ర విషయంలో అబ్రాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా ఆ ఊర్లో 50 మంది భక్తి పరులు ఉంటే నాశనం చేస్తామంటే దేవుడు అన్నాడు, లేదు నేను చేయను, 50 మందిని బట్టైనా ఆ ఊరంతటికి ఫేవర్ చేస్తాను. ఒకవేళ ఆ ఊర్లో 40 మంది ఉంటే 40 మంది ప్రార్థనలు ఉన్నా ఆ ఊరికి నాశనము. చివరికి 5 మంది ఉంటే అన్నాడు, 5 మంది ఉన్నా కూడా, అంటే సొదొమ గొమొర్ర పట్టణంలో 5 మంది కూడా ప్రార్థనా పరులు లేరు అని అర్థం. ఎంత బాధాకరమో తెలుసా? ఈరోజు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. తల్లి నీ యొక్క ప్రార్థనను బట్టి. ఆమేన్, ఆమేన్. సంఘానికి ప్రార్థనా పరులు అవసరము, ఒక కుటుంబానికి ప్రార్థనా పరులు అవసరము, దేశానికి ప్రార్థనా పరులు అవసరము. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది 130వ కీర్తనలో, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. 103వ కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది, యెరూషలేము క్షేమం కొరకు మీరు నిత్యము
ప్రార్థన చేయండి. ఎందుకు యెరూషలేము కోసం మనం అందరం ప్రార్థన చేయాలంటే రేపొద్దున దేవుడు దిగి వచ్చేది ఏ పట్టణంలో బ్రదర్? ఎట్లయితే ఆరోహణమై వెళ్ళిపోయాదో అదే విధంగా యెరూషలేములో ఒలివల కొండ మీద ఆయన ల్యాండ్ కాబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకే యెరూషలేము కోసం మనం అందరము మన ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ప్రతిరోజు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ యెరూషలేము కొరకు. ఈరోజు నేను అంటాను, నువ్వు ఏ ఊర్లో అయితే ఉన్నావో ఆ ఊరి కొరకు ప్రార్థన చేయాలి. బాబా, మా ఖానాపూర్లో ఏ ఒక్కరు నశించుకోవద్దు. మా ఖానాపూర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబము యేసే నిజమైన రక్షకుడని అంగీకరించాలి. మమ్మల్ని బట్టైన మా ఊరికి మేలులు చేయండి అయ్యా, అది మన ప్రార్థన. ఆమేన్, ఆమేన్. నిన్ను బట్టి నీ కుటుంబానికి క్షేమం కలగాలి, నిన్ను బట్టి నీ సంఘానికి క్షేమం కలగాలి, నిన్ను బట్టి నువ్వు ఉంటున్న ఊరికి క్షేమం కలగాలి, మనల్ని బట్టి మన రాష్ట్రానికి క్షేమం కలగాలి, మనల్ని బట్టి మన దేశానికి క్షేమం కలగాలి. మనం చేసేది ఏం లేదు, ప్రార్థన ఒక్కటే. ప్రార్థన ఖచ్చితంగా ఏం చేస్తుందంటే, మనము యవనస్తుల కూడికలో నేను వాక్యం చెప్పాను, 1 తిమోతి 2:1 మీరు సుఖముగాను క్షేమముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఏం చేయాలి? అందులో రాబడి ఉంటుంది, రాజుల కొరకు, అధికారుల కొరకు. అయ్యా, విజ్ఞాపన ప్రార్థనలు చాలా అవసరం, సంఘ ప్రార్థనలు చాలా అవసరం మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి. వాటిని మనం మిస్ కావద్దు. ఒక్క యెహోషాపాతును బట్టి దేవుడు నీకు ఫేవరు చేస్తాడు. ముందుకు వెళ్ళిపో, ముందుకు బయలుదేరినారు. చూడండి అండి, అంత అయినా కూడా ఒక పదం అయితే చెప్పిండు. ఈ పదం చూడండి, 15-16 తల్లి, 15-16. నిజమే, అనగా అతడు కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలీయులు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట నేను వీరికి యజమానుడు లేడు. చాలా అయ్యే, ఇదంతా ఒక మాట ఆలోచించండి. నా పరలోకములో ఒక మీటింగ్ జరుగుతుంది. 20వ వచనములో పరలోకములో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో దేవుడు ఏం చేసిన అందరినీ ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేసి దేవుడు వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఇస్తున్నాడు. ఏమనంటే 20వ వచనం తల్లి, అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి నేను అతన్ని ప్రేరేపించదను. ఏంటని చెప్పగా యెహోవా ఏ విధంగా ప్రేరేపిస్తావని అడిగిండు. అందుకు ఆత్మ, నేను వెళ్ళి ఆ ప్రవక్తలందరి నోట అబద్ధాలాడే ఆత్మను. ఎంతమందిని? ఈ 400 మంది కళ్ళు మూసుకొని, వాళ్ళ సోయల వాళ్ళు లేరు, వాళ్ళ సెన్సుల వాళ్ళు లేరు, వాళ్ళందరూ ప్రభుత్వం కాకపోయినా యుద్ధానికి వెళ్ళండి, విజయం వస్తుంది, యుద్ధానికి వెళ్ళండి. ఎవరు వాడుకుంటున్నారు ఇక్కడ? దేవుడు. అక్కడ పందమండి, యెహోవా దగ్గరికి ఆత్మ వచ్చి దేవుని సన్నిధిలో డిస్కషన్ జరుగుతుంది. ఎవరేమేమి బాధ్యతలు చేస్తారంటే, ఒకడు చెప్తున్నాడు, ప్రభా వీళ్ళందరూ నేను డైవర్ట్ చేసేస్తాను. దేనికోసం ఇది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు. ఎవరిని పంపిస్తాడు అంటే దయ్యాలను పంపిస్తాడు. అవి దయ్యాలే. ప్రభువుకు వ్యతిరేకంగా, లేకపోతే దేవుని చిత్తం కాకపోయినా దేవుని చిత్తం అని ఏకకంఠంతో అందరు చెప్పడం స్టార్ట్ చేసినారు. అలా మ్యానిపులేట్ చేసింది ఎవరంట? దేవుని దగ్గర నుండి వచ్చిన 21 చదువుతుంది. అందుకు ఆత్మ, నేను వెళ్ళి అతని ప్రవక్తలందరి నోట అబద్ధాలాడే ఆత్మగా ఉంటానని చెప్పాడు. అందుకు యెహోవా నువ్వు అతన్ని ప్రేరేపించి
సఫలమవుతావు పో, నువ్వు వెంటనే కీప్ ఇట్ అప్ అన్నాడు దేవుడు కూడా. ఫేవర్ చేయాల్సిన దేవుడే కీడు చేస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాము? అందుకే నేను అంటాను, చివరి వరకు నీ చరణములే నమ్మితి పాదములే, ఆయన తప్ప మనకు వేరే ఆధారము ఎవరు లేరు. ఆమేన్. 73వ కీర్తన 25వ వచనములో ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా? అయ్యా మనకున్నది ఒక ఆయన ఉన్నాడు, మనందరినీ ఆయన చిత్తానుసారంగా నడపడానికి ఇష్టపడుతున్నాడు. మనం చేయాల్సింది ప్రభు చిత్తానికి లోబడడమే. ఆమేన్. నీ చిత్తం వేసయ్యా, నువ్వు నన్ను ఎలా నడిపిస్తే అలా నడిపిస్తాను. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను, వాక్యం చదవమంటే వాక్యం చదువుతాను. ఇదిగో నువ్వు నన్ను లెఫ్ట్ తీసుకోమంటే లెఫ్ట్ తీసుకుంటా, రైట్ తీసుకోమంటే రైట్ తీసుకుంటా. నేను ఇదిగో నీ అండర్లో పనిచేస్తాను. ఆమేన్. అమ్మా, ఎవరి కింద? దేవుని కింద మనం అందరం. ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతే, నేను మరలా చెప్తున్నానయ్యా, నష్టాలే తప్ప లాభాలైతే బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి రామోత్ గిలాదులో ఉన్నటువంటి సైన్యము దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఏం చేయడానికి? యుద్ధాలు చేయడానికి. దేవుడు ఎవరి పక్షాన నుండి కార్యం చేస్తానన్నాడు? యెహోషాపాతును బట్టి నీకు ఫేవర్ ఇస్తానన్నాడు. అయ్యా వాక్యం నేను ముగించేసి ముందుకెళ్తాను. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, మీరేం చేయండి అంటే గుంతలు తవ్విపియండి. అయ్యా మీరేం చేయండి? గుంతలు తవ్విపియండి. సార్ మేము పోయింది యుద్ధానికి సార్, గుంతలు ఎందుకు సార్? చెయ్యండి అయ్యా, నేను చెప్తున్నా కదా. అమ్మ ఏం తవ్విపియండి? గుంతలు తవ్విపియండి. ఆ గుంతలలో మీరు ఏం చేయండి అంటే నీళ్లు నింపండి. అయ్యా ఏం చేయండి? సార్ మా బర్రెలకు మా గొర్రెలకి తాగడానికి నీళ్లు లేవు సార్, మేమేం తీసుకొచ్చి నింపుతాం? మీరు ఫస్ట్ గుంతలకి తవ్వండి. అయ్యా గుంతలు తవ్వగానే ఆ ఊర్లో అక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది, దాన్ని కట్టలేగి నీళ్ళు మొత్తం గుంతలలో నిండిపోయినాయి. ఆమేన్. అమ్మ ఏంటివి? నీళ్ళు మొత్తం గుంతలలో నిండిపోయినాయి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉదయిస్తున్నప్పుడు ఆయన మార్నింగ్ ఎలా ఉంటాడు అమ్మా? ఆ రెడ్డిష్ గా ఉంటాడు కదా. ఆ రెడ్డిష్ గా ఉండేటువంటి ఆ సూర్య కిరణాలు ఈ నీళ్ళ మీద పడగానే నీళ్ళన్నీ ఎట్లయిపోయినాయంటే రక్తం లాగా కనబడుతున్నాయి శత్రువులకి. అవి ఎట్లా? రక్తం లాగా కనబడుతుంది. వాళ్ళ కాడికి రాగానే అర్థమైంది, అరే వీళ్ళు ఆల్రెడీ ఎంతో మందిని లేపేసినారా, వీళ్ళు ఆల్రెడీ ఎంతో మందిని లేపేసి ఉన్నారు. మనం పోయినా మనకు మళ్ళా మన మీద ఎగబడతారు. బతికొట్టు ఉప్పమ్మైన బతకొచ్చు, వీళ్ళ జోలికి మనము పోవద్దు అనేసేసి శత్రువులు ఎక్కడికక్కడ అన్ని వదిలేసి పారిపోయినారు. ఆమేన్. అమ్మ వీళ్ళు ఎవరు యుద్ధం చేశారు కదా? ఏం కలగ చేశాడు దేవుడు? మరి మీకు అర్థమవుతుందా? నువ్వు దేవునికి ఫేవర్గా ఉంటే నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. ఆమేన్. ఆయన మనకు ఫేవర్ చేయడానికే ఉన్నాడు. మనం ఆయన మాట వింటే చాలు. నా యొద్దకు వచ్చు వారిని నేనే మాత్రము తల్లి తోసివేయను. అంత గొప్ప దేవుడు. మనము దేవుళ్ళలో బలపడము, ఆధ్యాత్మికంగా ఎదగడము సాతానికి ఇష్టం లేదు. ఈరోజు చదవబడిన వాక్యము బ్రదర్ ఉదయ్ కిరణ్ గారు వాక్యంలోనికి రండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, అయ్యా నేను యెరూషలేముకు వెళ్తున్నాను. యెరూషలేములో యూదా పెద్దలు, మత పెద్దలు, ప్రధాన యాజకులు పెద్దలందరూ కలిసి నన్ను హింసిస్తారు, నన్ను సిలువకు అప్పగిస్తారు, నన్ను చంపేస్తారు. మా దొరికిందా? ఈరోజు ఏ వాక్యం అయినా గుర్తులేదు కదా మీకు? యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి
మూడవ దినమున అమ్మ ఏం చేస్తానన్నారు తల్లి? నేను యెరూషలేముకు వెళ్ళాల్సి ఉంది. యేసుప్రభు యెరూషలేముకు వెళ్ళిన రోజు మనం ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవరికైనా గుర్తుందా సిస్టర్? పునరుత్థాన పండుగ అన్నారు సిస్టరు, ఈస్టర్ అన్నారు ఒకరు, పామ్ సండే మట్టలాది వారు రాజులాగా ఎంటర్ అయ్యాడు. వెహికల్ ఏంటి అమ్మా? అది మామూలు వెహికల్ కాదు, అది మన దగ్గర ఉండవటువంటి వెహికల్స్. ఏంటి? గాడి మీద ఎక్కి నీ రాజు బారా వాహనం ఎక్కి నీ మధ్యలోనికి అమ్మా విజయోత్సాహముతో ఎంటర్ అయ్యింది యెరూషలేములోకి. మనం కూడా ఆ రోజు ఊరు మొత్తం తిరిగి రండి ఏకీభవించండి, అందరం కలిసి గొప్ప సువార్త ప్రకటిద్దాం. హల్లెలూయా. యేసు మన కోసమే జన్మించాడు, మన కోసమే మరణించాడు, మన కోసమే తిరిగి లేచాడు. గొప్ప శుభవార్త అది. అయితే అప్పటిదాకా యేసుతో ఉన్నటువంటి ఒక శిష్యుడు, ఆయన పేరు పేతురు. అంతకు ముందు రాత్రి ఆయన గురించి నువ్వు సూపరు, నువ్వు వెల్డను, కీప్ ఇట్ అప్, అయ్యా నీలాంటి భక్తిపరుడు ఇంకా ఎవరిని నేను చూడలేదని చెప్పిండు. రెఫరెంట్ దొరికితే చదవండి, అది కూడా అన్ని మాటలు ఉన్నాడు భాష గారు అనుకోగలరు. మళ్ళా మత్తయి సువార్త అమ్మ మన దగ్గర అధ్యాయమే 16వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురును అప్పుడే పొగిడిండు. వెల్డన్ బ్రదర్, నువ్వు అసలు ఈ విషయము మరి నువ్వు పేతురువు అది కాదు తల్లి. ఇదిగో నేను ఏమంటానంటే 16 అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడవగు. పేతురు దేవుని యొక్క విషయాన్ని రివీల్ చేసిండయా. ప్రజలు నా గురించి ఏమనుకుంటారంటే ఒకరు ఇర్మియా, ఒకరు యోనా, ఒకరు యోహాను, ఒకరు బాప్తిసం ఇచ్చే, ఇలా ఏవో రకరకాలు చెప్తుంటే సీమోను పేతురు అన్నాడు, లేదయ్యా నువ్వు సజీవుడవైనా. యేసు ప్రభు బ్రదర్ ఈ విషయాన్ని దేవుడే నీకు బయలుపరిచాడు. వెల్డన్, నువ్వు ధన్యుడు అంటే మన భాషలో అదే కదండి. అయ్యా నువ్వు ధన్యుడు అనే పదం ఉందా తల్లి ఎక్కడ? నువ్వు ధన్యుడు అంటే వెల్డన్. చాలా మంచి విషయం చెప్పావు బ్రదర్. ఇది జస్ట్ పొగిడి కదా, పొగిడిన ఆయన జస్ట్ 4 వచనాలు 10 కిందికి వచ్చినాక అరే సాతానగా అన్నాడు. అదేంటి సార్? అప్పుడే ఏదో పొగిడిండు. ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఎంతగా వాడబడతామో మనల్ని దేవుని కంటే ఎక్కువగా వాడుకోవడానికి ఎవరు ట్రై చేస్తుంటారంటే సాతానుగా. ఈరోజు అపవాది మన ప్లస్ను బాగా తెలుసు, at same time he know our negatives also. మన బలము తెలుసు వాడికి, మన బలహీనతలు తెలుసు. మనము వాడబడుతున్నప్పుడు మనం ఏమనుకుంటుంటామంటే దేవుడే నన్ను వాడుకుంటున్నాడు అనుకుంటుంటావు. నువ్వు గమనించాలి నిన్ను ఎవరు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది. యేసు ప్రభు నన్ను ఇట్లా చంపేస్తారు, 3వ రోజు తిరిగి లేస్తానంటే యేసు ప్రభు చేయొచ్చు పట్టుకున్నాడు. ఎవరు? చౌతల్లి కింది వచ్చిన పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అవును గాక. ఏది? నీకు సావు రాకుంటుంది గాక. గాక అంటే తెలుసా? ఆమె వాడే పదాలు మళ్ళీ ఎవరి పదాలు? చేసేవేమో లోకం లెక్కలు, వాడేదేమో ప్రైజలాడు. మళ్ళా నీకు రాకుంటుంది గాక. ఏంటి అమ్మా? ఏది? మరణం రాకుండా కాక. అయ్యే ఒకవేళ యేసు ప్రభు మరణించకపోతే మనకేం రాదు బ్రదర్, ఎప్పటికీ మనందరికి రక్షణ. యేసు ప్రభు వచ్చింది ఎందుకయ్యా? మరణించడానికి వచ్చింది. దేవుడు లోకమును ఎంతో కాబట్టి ఎవరిని పంపించాడు మన కోసము? ఆయన వచ్చిందే తండ్రి చిత్తము నెరవేర్చుట, కుమారుడు నలగగొట్టబడుట తండ్రికి ఇష్టము. యేసు ప్రభు మరణించడం ఎవరికి ఇష్టం లేదో తెలుసా? అపవాదికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మరణిస్తే, గెస్తమనే తోటలో ఆయన మరణిస్తే మానవాళ్ళందరికీ రక్షణ వస్తుంది. మనం బాగుండడం వాడికి ఎప్పటికీ రక్షణ.
బాగుండడము ఎప్పటికీ నచ్చదు. దానికోసం ఎవరిని వాడుకున్నాడో తెలుసా? ఆయన బయట అయినా శిష్యుడు. యేసు శిష్యులలో మెయిన్ క్యారెక్టర్ ఈయన. అంటే సాతాను దేవుని చిత్తము నెరవేరకుండా ఎవరినైనా వాడుకుంటాడు. పాస్టర్నైనా వాడుకుంటాడు, ఆ పేరునే వాడుకున్నాడు. పాస్టర్ ఒక రకంగా. అది మీకు అర్థమవుతుందా? మనం గమనించాలి, అది వాక్యానుసారమా కాదా అనేది మనము అబ్జర్వ్ చేయాలి. అది వాక్యానుసారం కాకపోతే ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి, ఇది సాతాను గారు లోపల నుండి చేపిస్తున్న క్రియలు. మనం బంధించాల్సిందే తెలుసా? జాన్ పాస్టర్ నాశనముగా కానొద్దు, ఆయనలో ఉన్న సాతాను యేసునామములో. నేను మిమ్మల్ని అంటే మీరు ఫీల్ అవుతారని నా పేరే చెప్పుకుంటున్నాను. మనం ఏం చేయాలి? బంధించాలి. యేసు ప్రభు చదువుతలే పేతురు వైపు తిరిగిండు. చదువులేనా? ఆయనతో నేను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, అదిగో మనకు ముందేమన్నాడు? వెల్డన్ అన్నాడు. మనకు పొగడ్తలంటే నచ్చుతాయి, మనల్ని ఇన్సల్ట్గా మాట్లాడితే వీ కాంట్ బేర్ ఇట్. మనకి ఎంతసేపు ఉన్న బజర్లు కావాలి. నువ్వు మంచోడివి, నువ్వు తోపు, నువ్వు అది ఇది అంటే అసలు మా పాస్టర్ మా గురించి పొగుడతాడయ్యా. అయ్యా మళ్ళీ చెప్తున్నాను, ముఖస్థుతి చేసేటోళ్ళు మన నష్టాన్నే కోరుతారు. నీ ముందు పొగుడుతున్నారంటే ఖచ్చితంగా నీ వెనకాల నిన్ను బదనాం చేస్తారు. బైబిల్ రాయబడి ఉంటుంది, ఆయన నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ఆపద్దినమందు ఏం చేస్తాడు? అతడు అతనికి లోపట ప్రేమించుట కంటే, బ్రదర్, బహిరంగంగా నిజంగా ప్రేమించుట వాళ్ళు ఏం చేస్తారంటే గద్దిస్తారు. నేను ఊరికి పొగుడుతున్నారు అంటే అర్థం ఏంటంటే నిన్ను ఎన్నో గుట్టలు వేయడానికి వీళ్ళు దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. రాగానే అయ్యా మంచి కోసి పెట్టాడు, ఏంటిదండి అది? దావత్ రెడీ ఉంది, కావో పీవో అనేసి రెడీ చేసిండు అన్ని. కానీ చిన్నగా ఏం విసిరిండో తెలుసా? యుద్ధానికి పోదామా అంటే ఒక్కడు పోతలేడు, పోవడానికి లేదు. ఎవరికి అనుకుంటున్నాడు? మీకు ఇంకొక హైలైట్ పదం చెప్తాను, అందులోనే హైలైట్ పదం చెప్తాను. యుద్ధానికి పోయడానికి వచ్చిన ఈయన ఏం చేసినాడంటే, తల్లి ఎక్కడున్నారు? ఇదే వాక్యము ఇంకొక బుక్లో కూడా ఉంటుంది, మొదటి రాజులు 21. సేమ్ ప్యాసేజ్ మొదటి రాజులు 22 అమ్మ 22 వచ్చారా? మొదటి వచనం నుంచి సేమ్ అదే. సిరియాకు ఇశ్రాయేలుకు 4వ వచనం తల్లి, ఇదిగో నీ గుర్రాలు నా గుర్రాలే నా జనాలు. దొరికిందామా? అంటే 2వ దినవృత్తాంతాలు, అది ఎన్నో అధ్యాయం? 18వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలలో 18వ అధ్యాయము. మొదటి రాజుల్లో సేమ్ కాపీ పేస్ట్ ఒకటే ఉంటాయి, ఏం మారబడ. ఈ వాక్య భాగంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే యుద్ధం చేయడానికి పోయిన సేమ్ ఇదే ఉంటుంది. నేను ఇప్పుడు 2వ దినవృత్తాంతంలోకి వచ్చేస్తున్నాను. 2వ దినవృత్తాంతంలో 18లో అనుకున్నాను. ఈయన ఏం చేసిందంటే యుద్ధానికి పోవడానికి వచ్చిన ఈయన ఏమన్నాడంటే, బావా ఇప్పుడు నుంచి రాజు నేను కాదు, ఈ సైన్యానికి రాజును నేను కాదు, రాజువు నువ్వే. ఏందా ఎంత ప్రేమ నా మీద నీకు? లేదు బాబా, రాజువు నువ్వే, నా బట్టలు నువ్వు వేసుకో. అమ్మ ఏంటి? నా బట్టలు, నా రాజవస్త్రాలు. అమ్మ ఎన్నో వచనం దొరికిందా? చదువుతల్లి. నేను మారువేషం వేసుకుంటాను, పోవుదును. నువ్వు మాత్రం రాజవస్త్రాలనే అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా చూసినప్పుడు ఇక్కడ రాజు ఆ బాణం విసురుతామంటే ఎవరు కనబడుతున్నారు రాజులాగా? బావా అన్నాడు. కానీ అయ్యా ఏదో టెండర్ పెట్టిండో తెలుసా? బాబును లేపేయడానికే. ఇప్పుడు యుద్ధానికి నువ్వు కూడా, అసలు యుద్ధం ఎవరిది అఫీషియల్గా? అహాబుది.
నిలబడాల్సింది ఎవరు గట్టిగా? అహాబు. నేను మాత్రం వేరే బట్టలు వేసుకుంటాను అంటే ఈయనను చంపవద్దు అన్నట్టు. వాళ్ళ మెయిన్ ఫోకస్ రాజు చంపితే సైన్యం అంతా ఓడిపోతుంది కాబట్టి ఎవరు చంపాలని రెడీగా ఉంటారు వాళ్ళందరూ. మీరు ముందు పోండ్రా, నేను వెనక్కి వస్తాను. ముందు పోతే పడేది ఎవరికి? పోయిన వాళ్ళకి. సిస్టర్ చెప్పేది పోయిన వాళ్ళకే పడతాయి. అవును. అయ్యే ఎంత జ్ఞానవంతుడో తెలుసా? యోషపాతికి ఇంకా అర్థం కావట్లేదు. అట్లనా బాబా నన్ను రాజులాగానే ఉండమంటావు? అవును బాబా, నువ్వు సూపర్ అంతే. యోషపాతును రాజవస్త్రాలు వేసి పంపించిండు అమ్మా ఎక్కడికి? యుద్ధానికి. ఈయన మాత్రం ఎంత కన్నింగ్ అయ్యా, మీకు అర్థమవుతుందా? అయ్యా అపవాది వాడి ఆలోచనలు ఎంతసేపు చూసినా నేను కంఫర్ట్గా ఉండాలి, నువ్వేమన్నా కాదు, నేను బాగుండాలి, మీరేమైనా. అందుకే అపవాది కుయుక్తులను మనం ఎరగని వారము కాము. అందుకని మనము ఎలా ఉండాలంటే బీషార్ప్, రెడీగా ఉండాలి. దానికి ప్రార్థన అనేటువంటి మన ఆయుధాలు ఏంటో తెలుసా? ప్రార్థన, వాక్యం అనే ఖడ్గము సిస్టర్, రక్షణ అనే శిరస్నానము, సర్వాంగ. అయ్యో మన ఆయుధాలు విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన. ఈ ఆయుధాలు ఎప్పుడు మనం ధరించుకొని ఉండాలి. మనకు ఒక పాట తెలుసు, ఆ పాటలో ఒక చరణం ఏదో ఉండాలి, నీ వాక్యమే నన్ను బ్రతికించను. దాంట్లో ఒక చరణం, శత్రువులను యుద్ధమునకు సిద్ధ మనసు ఏచుచున్నది, అపవాది వేయుచున్న ఖడ్గము వలె నీ వాక్యమే నన్ను. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్. అయ్యా మనం ప్రతిదానికి వాక్యము ద్వారానే సిద్ధంగా ఉండాలి. మనాని పిలుస్తున్నాడు, బావాని సంబంధం కలుపుకున్నాడు, కానీ ఈయనకు అర్థం కాలేదు ఎందుకు నన్ను వాడుకుంటున్నాడో ఇంతగా అనేది. ఆయనకు అర్థం కాలేదు. అయ్యో మంచి దావత్ ఇచ్చిండు, మంచి బట్ట అది చేసిండు, ఇది చేసిండు అనేసి నా కార్లు నీ కార్లే అన్నాడు, నా జనాలు నీ జనాలు అనేసి ఎగేసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు ఆయన వార్ని చేసిండయ్యా. ఎవరినంటే మన బ్రదరు, ఏం పేరు ఆయన పేరు? మన యోషపాతు బ్రదర్ని. చూడండి, ఆ మాట చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయింది. దేవుడు ఆయన వార్ని చేసిన విధానం మీకు నేను గుర్తు చేస్తాను. 2వ వచనం, నెక్స్ట్ చాప్టర్ 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు తల్లి, మొదటి 2 వచనాలు అమ్మా. యోషపాతు దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చిండు. ఆ పాస్టర్ గారి పేరు యోహు. 2వ వచనం చదువుతాను. యోషపాతు రాజుకి ఇలాగ సెలవిచ్చాడు, నువ్వు దుర్మార్గులకు సహాయం చేస్తావా? 2వ వచనం చదువుతాను ఎవరైనా. అవి అయిపోయినాయి కింద పోయాడు. రాజైన యోషపాతుకి ఇలాగ ప్రకటన చేసెను, నువ్వు భక్తిహీనులకు సహాయము చేయుదువా? అమ్మా, యెహోవా స్నేహితులకు నువ్వు, యెహోవా శత్రువులకు నువ్వు స్నేహితుడు అవుతావా? అంటే నేను వాళ్ళను ఉల్టా చూస్తుంటే నువ్వేమో సంబంధాలు కలుపుకుంటావు. అయ్యా మనుషులకు విరోధంగా ఉన్న మీకు చెల్తా, దేవునికి వేరుగా ఉండి మనమేమీ చేయలేము. ఆయన ఉగ్రత మన మీదికి రాకముందే దేవుడు దిగేసి వచ్చి మరి మాట్లాడాడు, ఏమయ్యా నువ్వు పెద్ద తోపనే ఎగేసుకుని పోయినావా? అహాబు పక్కన పెట్టింది నేను కాదా? నువ్వు అహాబు సాయం చేయడానికి నువ్వు వెళ్తావా? అమ్మా, యెహోవాకు అక్కడ రాబట్టే ఒక లైన్ తల్లి, యెహోవాకు కోపము వచ్చింది. అమ్మా ఏమొచ్చును? యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చు. దేవుని చిత్తం కాని దానికి మనం ఫేవర్గా నిలబడ్డామనుకో, మనం కూడా దహించబడతాం. ఇదంతటికి కారణం ఏంటో తెలుసయ్యా? పెళ్లి సంబంధం. ఫైనల్గా
అసలు ఆ పెళ్లి సంబంధం చేసుకోకపోయింది, తంటాలు ఏవి, ఏ సంబంధం కలుపుకోకపోతే లెక్క ప్రకారం వీళ్ళిద్దరు శత్రువులు. సంబంధం కలుపుకోవడాన్ని బట్టి అనవసరమైన ఫేవర్లు, అడిగిన దానికంతా ఫేవర్లు చేసుకుంటూ పోవాల్సి వచ్చింది. చివరికి ఎవరికి దుష్మన్ అయిపోయింది అంటే ఆయన దేవుడికి దుష్మన్ అయిపోయాడు. జాన్ పాస్టర్ లాంగ్వేజ్ కొంచెం నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ. నేను ఆంధ్ర కదా, నాకు తెలంగాణకి ఈ యాస ఇంత గట్టిగా వస్తుంది అని. మా పాస్టర్ తెలంగాణ, ఆమెకు తెలంగాణ భాష రావట్లేదు. అయ్యా ఎవరికి దుష్మన్ కావద్దు మనం? దేవునికి విరోధంగా ఉంటాం. ముగింపులో దేవుని చిత్తం జరగడం చివరికి ఇష్టం లేక పేతురులోకి సాతాను వచ్చి సిలువ నీకు దూరం అవునుగా కారణం అంటే ప్రజలకు ఏం రావద్దు? రక్షణ. అయ్యా ఆయన చిత్తం ఏంటి? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. మనందరి రక్షణ కొరకు ఆయన వచ్చాడు. ఆ రక్షణ ప్రాసెస్లో అయ్యా మరణించాడు, తల్లి తిరిగి లేచాడు. నీ కొరకు నా కొరకు తండ్రి గుడి పాసన కూర్చొని ప్రార్థన చేద్దాం. తలడుంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా నీకు వందనాలు. మీరు మాట్లాడి ఉన్న ప్రతి మాటను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేస్తున్నాం. అయ్యా యెహోషాపాతు ప్రార్థనా పరుడే. మీరు అతనికి అధికమైన ఘనతనిచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, ఉన్నత స్థానాలలోనే పెట్టావు. కానీ యెహోషాపాతు లోక స్నేహమును కోరి నీకు వద్దన్న పని చేయడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నాయన పేతురు కూడా ఆ సిలువ నీకు రాకుండాను గాక, అలాంటి మరణము నీకు రాకుండాను గాక అనేసి మిమ్మల్నే గద్దించడం మొదలుపెట్టాడు. ఎస్లో ఈరోజు మేము రక్షించబడ్డ అపవాదికి ఇష్టం లేదు. మా కుటుంబాలలో మీ సన్నిధి ఉండడం వాడికి ఇష్టం లేదు. అయ్యా మేమందరము ప్రార్థనలో ఎదుగుట వాడికి ఇష్టం లేదు. కాబట్టే దూరము చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి ఆత్మ ప్రభా మా మీద ఉండకుండా దూరమవును గాక. మేమందరము మీ రక్తములో కడగబడి, మీ వాక్యము చేత అభిషేకించబడి, మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మా అందరికీ కృప చూపమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని. ఇదిగో తండ్రి, మరి నేను ఈ వారంలో ప్రభా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రభా రాయబోతున్న, ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను. మా సంఘములో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఆ బిడ్డలను మీరు దర్శించండి, వారికి పరలోకపు జ్ఞానము దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి, ఈ 2 నెలల్లో ఎగ్జామ్స్ రాయబోతున్న ప్రతి ఒక్కరికి మీ సన్నిధి, మీ కాపుదల, మీ పరలోకపు జ్ఞానము దయచేసి మా సంఘ బిడ్డలు గొప్పగా దీవించబడటకు కృప చూపించండి. మా సంఘంలోని చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు పేరు పేరున మీరు దీవించండి. ఎదుగునైనా ఎడ్యుకేషన్ ఉంటున్న బిడ్డలందరూ మీరు దీవించండి. మా సంఘ యవన బిడ్డలు మీరు దీవించండి. జాబు లేని వారికి జాబులు దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న వారు అందులో ఉన్నత స్థానాలలో ఎదగడానికి మీరు కృప చూపించండి. అయ్యా ఇదిగో తండ్రి, ఎవరైతేనైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో మా సంఘంలో వారికి చక్కటి సంబంధాలు జతపరచబడును గాక. మా సంఘములోనైనా మీరు ప్రభా కార్యాలు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వివాహాలు అయ్యి ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, మా సంఘంలో ఎదుగునైనా గర్భఫలము లేని కుటుంబాలు ఏ ఒక్క ఫ్యామిలీ ఉండకూడదయ్యా, నీకు వందనాలు. అయ్యా ఇదిగో సత్తు లేని వారికి నాయనా, అయ్యా ఇదిగో తండ్రి, మీరు సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కృపను అనుగ్రహించండి. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు కట్టుకోవడానికి కృపను అనుగ్రహించండి నాయన. మా సంఘము నాయన ఇదిగో 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా, అంచెలంచెలుగా మేమందరము వర్ధిల్లుదుము గాక. ఇదిగో తండ్రి, మీరు ఈ సంఘ పరిచయను ఆశీర్వదించండి. అయ్యా మీరు ఎత్తి పట్టుకోమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసము కూడిన మనకును మన కుటుంబాలకు దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్.